కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. ఈ 10-11 నెలల వ్యవధిలోనే మనం చూసినట్లయితే కంపెనీలతో డిస్కస్ చేయడం కానీ, ఇవాళ వైజాగ్ కూడా మనకి ఇన్ఫోసిస్ కానీ మనకి ఇట్లా సెటప్ చేయడం జరిగింది. అలాగే అమరావతికి కూడా మనకి కంపెనీలు వస్తాయి. ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ బాబు గారు ఆయన పనితనం ఎంతో యువనేతగా ఎంతో ఆయన అందరినీ సంప్రదించడం కానీ, సీఈఓలను కానీ అందరినీ కలవడం జరుగుతుంది. ప్లస్ ప్రతి కంపెనీకి కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, మాకు ఇట్లా ఉన్నాయి, ఇట్లా వనరులు ఉన్నాయి, మాకు ఇలా మేము ల్యాండ్ అలొకేట్ చేయడం కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. ఇట్లా కంపెనీలు రావటం వల్ల మన ఏపీ అభివృద్ధి జరిగిద్దని అనుకుంటున్నామండి అందరం ప్రజలు. మనందరికీ తెలిసిందే అండి, ప్రీవియస్ ఆయన గుడివాడ అమర్నాథ్ అని చెప్పేసి ఆయన ఉన్నారు. కోడిగుడ్డు పెట్టలేదు, ప్లస్ అక్కడికి వెళ్తే చలి ఎక్కువగా ఉంది మేము అని చెప్పేవాళ్ళు. ఇవాళ మన లోకేష్ బాబు గారు చూసిన పనితీరు కూడా మనకు తెలుస్తుంది. 10 సంవత్సరాల్లోనే ఆయన ఎంతో 3 రెట్లు, ఇప్పుడు ఆ మినిస్టర్ ఎంత చేశారో 3 రెట్లు కదా, ఇంకా ఎక్కువ 10 నెలల్లోనే చూపించారు మనకి. వాళ్ళగా కబుర్లు చెప్పడం అవి కాకుండా పనితనంలోనే నిరూపిస్తున్నారు. ఇవాళ మనం జస్ట్ ఎగ్జాంపుల్ అండి, మనం ఇవాళ చూస్తున్నాం మొత్తం ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఏంటి, ఎంతమందితో డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజెంటే చూసుకుందామంటే యువతకి డిఎస్సి మొన్న రిలీజ్ చేశారు. ఎంత మేల్ అండి, అందరికి ఆస్పిరెంట్స్ అందరికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అప్పుడు హామీ ఇచ్చారు బాబు గారు, ఇప్పుడు నెరవేర్చారు. బాబు అంటే జాబే. ఇంకా ఎలా అనిపిస్తుందా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎన్నాళ్ళుగా నుంచి ఎదురు చూస్తున్నారు, ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అంతే అండి, మనకి 2014 నుంచి 19 ముందుకు కూడా జాబ్ రావాలంటే బాబు రావాలి అనే ఒక నినాదం ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ప్రూవ్డ్ ఎగ్జాంపుల్ అనమాట. మనకి హైదరాబాద్లో కానీ ఇట్లాగా ఎన్నో, ఇవాళ హైదరాబాద్ విజన్ 2020 అని ఇదివరకు చెప్తే ఎంతోమంది హేళన చేశారు. ఇవాళ విజన్ 2020, ఇప్పుడు 2025లో ఉన్నాము. అట్లా హైదరాబాద్ మనకి అక్కడ సింగపూర్ వీటితో కంపీట్ చేస్తుంది. ఇవాళ ఐటీ రంగంలో హైదరాబాద్ ఎంత ఇదిలో ఉందో మనం ఒక్కసారి అటు వెళ్తే మనకి తెలిసిపోతుంది. అలాగే రేపు ఇది కూడా విజన్ పెట్టుకున్నారు ఆయన. ఈ విజన్ని అనుగుణంగా ఆయన నడుచుకుంటున్నారు. ఇలాగే కంటిన్యూ అయ్యి మనం ఇంకా హైదరాబాద్తో పాటు కాకుండా మిగతా అన్నిటితో కంపీట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం.